హలో అండి. అందరికీ నమస్కారం. నేను ఈరోజు అమ్మవారి హ్యాండ్స్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తానండి. ముందుగా ఇది టిష్యూ రోల్స్ అండి. మన కిచెన్ టిష్యూస్ వాడతాం కదా, దాని రోల్స్ యూస్ చేసుకుంటున్నాను. అండ్ ఇది గోల్డెన్ పేపర్స్ అండి. ఇది ఈచ్ త్రీ రూపీస్ ఉంటుంది. అండ్ దీన్ని ఇలా ఫెవికాల్తో నేను ఫస్ట్ దీన్ని స్టిక్ చేస్తున్నాను. ఇలా నేను మొత్తం స్టిక్ చేసేసుకున్నానంటే నెక్సెస్ లోపలికి ఇలా మడిచేసుకున్నాను. ఇంకో రోల్ ఇలా తీసుకుని ఇక్కడ యూ షేప్లో కరెక్ట్గా లోపల స్టిక్ అయ్యేటట్టు ఇలా గీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని కట్ చేసుకోవాలండి. యాక్చువల్గా నేను కొంచెం స్లాంట్గా చేసుకుంటున్నాను, నాకు అలా కావాలని. మనం స్ట్రెయిట్గా కూడా హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేను కొద్దిగా పైన మన మోచేయి పైన కొంచెం స్లాంట్గా ఉండేటట్టు అలా తీసుకున్నాను అనమాట. ఒకటి నేను ఆల్రెడీ స్ట్రెయిట్గా ఉన్నది ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోల్డెన్ పేపర్ పెట్టానండి, అంటే ఫినిషింగ్ నీట్గా వస్తుందని. ఇలా చిన్న కట్ చేసుకుని మనం లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ముందుగా గోల్డ్ పేపర్ మీదనే కట్ చేసుకుంటే కొంచెం ఫినిషింగ్ నీట్గా రాదు. సో అందుకని కట్ చేసుకున్న తర్వాత గోల్డ్ పేపర్ స్టిక్ చేశాను. ఇప్పుడు లోపల ఫెవికాల్ రాసేసాను అండ్ ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, నాకు కొంచెం స్లాంట్గా కావాలని నేను అలా పెట్టుకున్నాను. లేకపోతే మనకు కావాలనుకుంటే మనం స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చు. 2 హ్యాండ్స్ ఇలా చేసేసుకున్నానండి. ఇప్పుడు నేను గ్లిట్టర్ పేపర్ తీసుకున్నానండి, గ్లిట్టర్ షీట్. దీని మీద హ్యాండ్ నేను గీస్తున్నాను. ఇది 12 సెంటీమీటర్స్ అటు ఇటుగా ఉందండి. నాకు అంత చాలా అనిపించింది. మీరు కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా కూడా చేసుకోవచ్చు. కానీ నేను 12 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఈ విధంగా నేను 2 హ్యాండ్స్ గీసేసుకున్నానండి. ఒకటి కట్ చేశాను అండ్ సెకండ్ ఇది ఇప్పుడు కట్ చేస్తున్నాను, చూడండి. ఇదిగోండి 2 హ్యాండ్స్ ఇలా కట్ చేసేసుకున్నాను. అండ్ ఫింగర్స్ మధ్యలో మనం అలా కొద్దిగా నేను కట్ చేసుకున్నాను అనమాట. ఇది రెడ్ యాక్రాలిక్ పెయింట్తో నేను గోరింటాకు పెడుతున్నానండి అమ్మవారికి. యాక్చువల్గా అవుట్లైన్స్ సన్న బ్రష్తో గీసుకున్న తర్వాత మధ్యలో మనము లావ్ బ్రష్ తోటి ఫిల్లింగ్ చేసుకోవచ్చు. అందుకని నేను సన్న బ్రష్ తీసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు లావ్ బ్రష్ తోటి నేను ఇలా ఇచ్చేసేస్తున్నాను. మనకి చాలా తక్కువ టైంలోనే మనకి హ్యాండ్స్ ఫినిష్ అయిపోతాయి. ఇది ఇలా అవుట్లైన్ గీసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. నాకు నచ్చి నేను చేసుకున్నాను. మీకు నచ్చితే ఇలా చేయొచ్చు, లేదంటే కనుక ప్లెయిన్గా కూడా వదిలేయచ్చు. ఇలా చుక్కలు బాగుంటాయని నేను చుక్కలు పెట్టుకున్నానండి. లేదు అనంటే అలా రౌండ్ ఒక్కటి వదిలేయచ్చు, లేకపోతే మనకు నచ్చిన డిజైన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది మధ్యలో డిజైన్స్ కూడా మారుస్తున్నారు, అలా కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేను 2 హ్యాండ్స్కి డిజైన్ వేసేసుకున్నానండి. ఇప్పుడు ఐరన్ బాక్స్ మీద ఇలా గ్లిట్టర్ షీట్ హీట్ చేయాలండి. అంటే నార్మల్ దానికంటే ఇది చాలా లుక్ వస్తుంది. అదే టైంలో మనం హీట్ ఉన్నప్పుడు మనం ఎక్కడ బెండ్ చేయాలనుకుంటే అక్కడ బెండ్ చేసుకోవచ్చు. నేను ఆ ఫింగర్స్ దగ్గర బెండ్ చేద్దామని అలా ఫింగర్ పెట్టాను. చూడండి, ఇప్పుడు ఎంత ముందు దానికంటే ఇప్పుడు చాలా లుక్ వచ్చింది.
ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మనకి లావుగా కూడా ఉబ్బినట్టు కనిపిస్తుంది. నేను ఈ రెండు అటాచ్ చేస్తున్నానండి, పైన ఫెవికాల్ రాసేసి, ఆరెల్స్ మనం ఏదైనా ఫెవి బాండ్ లేకపోతే ఎనీ గ్లూతో అతకపెట్టచ్చు, ఈజీగా అతుక్కుపోతుంది. ఈ విధంగా అతకపెడుతున్నాను. చూసారు కదా, ఇలా అతకపెట్టేసిన తర్వాత ఇలా ఉందండి. నేను కొంచెం స్లాంట్గా తీసుకోవడం వల్ల హ్యాండ్స్ మోచేయి దగ్గర నుంచి అలా ఉంది. మనం మీకు కావాలనుకుంటే స్ట్రైట్గా కూడా మనం తీసుకోవచ్చు. ఆల్రెడీ నా దగ్గర ఒకటి స్ట్రైట్ పెయిర్ ఉందండి, అదిగో ఇది. అండ్ అందుకని నేను ఇప్పుడు స్లాంట్గా చేసుకున్నాను అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.